అత్యద్భుతమైనది భూదానం. ఈ ప్రపంచంలో దానాలలో ఏ దానము భూదానానికి సాటిరావు అని పద్మపురాణం చెప్పడమే కాదు, భాగవతం కూడా చెప్పింది. మీరెవరైనా ఇంటికి వెళ్ళాక భాగవతం అష్టమ స్కంధం తీయండి. గీతా ప్రెస్ వాళ్ళదో పోతన గారి భాగవతం. అందులో వామనుడు బలిచక్రవర్తితో ఏమన్నాడు? క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖ లోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూదానం చేసినవాడు, పుచ్చుకున్నవాడు, ఈ ఇద్దరూ కూడా 100 దివ్య సంవత్సరముల పాటు ఇంద్రుడి యొక్క సన్నిధానంలో సుఖంగా ఉంటారు అన్నాడు. 100 దివ్య సంవత్సరాలు, మరి భూలోక సంవత్సరాలు కాదు. సాధారణంగా దానం ఇస్తే ఇచ్చేవాడికి పుణ్యం ఉంటుంది, పుచ్చుకున్నవాడికి పాపం వస్తుంది. ఎందుకని? సకల దోష పరిహారార్థం కదా దానం ఇచ్చేది. నువ్వు కుజదోష పరిహారం కోసం కందులు, శని దోష పరిహారం కోసం నువ్వులు, ఇలా నానా దోష పరిహారం కోసం ఇస్తున్నావు. కానీ ఒక్క భూదానం ఇచ్చేవాడికి పుచ్చుకున్నవాడికి కూడా శుభం కలిగిస్తుంది. అందుకే ఏ దానము భూదానానికి సాటి రాదు అని వామనావతారంలో విష్ణువు చెప్పాడు. మీకు అనుమానం ఉంటే ఇంటికి వెళ్ళి భాగవతం అష్టమ స్కంధం తీయండి. అందులో బలిచక్రవర్తితో వామనుడు అన్నాడా లేదా? పైగా పోతరు గారు అనువాదంలో ఈ పద్యం అయిపోయాక అందువల్లే ఏ దానము భూదానములకు సాటి కాదు అన్నాడు. అన్నదానం గొప్పది కదా అంటారేమో, అన్నం కూడా భూమిలోంచే వచ్చింది. భూమి ఉంటేనే వరి, భూమి ఉంటేనే గోధుమలు, భూమి ఉంటేనే ఏ పంటైనా. కాబట్టి భూమిలోంచి అన్నం వస్తుంది కాబట్టి భూదానం గొప్పదన్నారు. అందువల్ల భూదానం అంటే 600 గజాలు మంటపానికి ఇవ్వలేకపోవచ్చు, ఒక కడుక్కి ఇవ్వలేమో 10,000 ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ 10 సినిమాలు మానేస్తే ఇప్పుడు సినిమాలకు 1000 కంటే ఎక్కువైపోయింది. 3,000 టికెట్ అట. మొదటి రోజు అయితే 3,000, ఇంకా కొన్ని చోట్ల 10,000 బ్లాక్లో కొంటున్నాం. ఓ సినిమా మానేయి, దానివల్ల నీకు ఒక సినిమా ఖర్చు తగ్గుతుంది. ఆ 10,000 ఒక అడుక్కి ఇచ్చేసారు, ఎంతో పుణ్యం నీకు. దానివల్ల ప్రవచన మంటపం ఏర్పడిపోతుంది కదా. ఆ ప్రవచన మండపంలో 18 పురాణములు నీ కళ్ళ ముందే పారాయణ అవుతున్నాయి కదా. నువ్వు చూస్తావు స్వయంగా, నీవు అందులో పాల్గొంటావు, ఆ ఊరేగింపులో పాల్గొనే అవకాశం వస్తుంది. అది ఎంత పుణ్యం. ఒక గజము ఇవ్వలేనటువంటి వాడు, ఇవాళ గజం అంటేనే చాలా కాలం 75,000 గజం అయిపోయింది కర్మ. కాకపోతే అంత ఇవ్వలేని వాడు ఒక అడుగైనా ఇవ్వగలిగితే అది పుణ్యం. అడుగు కాకపోతే అరడుగైనా ఇవ్వచ్చు. ఎంతో కొంత దానం చేసుకుంటే భూదానం వల్ల ముందు ఇహము తర్వాత పరము రెండు లభించి తీరుతాయి. పద్మపురాణం ఎలాగో చెప్పింది, భాగవతం అదే చెప్పింది. కాబట్టి అపూర్వమైన భూదానం మానవులకి అనేక శుభాలు ఇస్తుంది.